ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించబోతున్న కొన్ని స్పెషల్ టాయ్ గ్యాజెట్స్. మరి మీరు అటువంటి గ్యాజెట్స్ని మీరు ఇప్పుడు దాకా చూసున్నారు. చాలా డిఫరెంట్గా ఉంటాయి అండ్ చాలా కొత్త గ్యాజెట్స్ అని చెప్పుకోవచ్చు. మరి అటువంటి గ్యాజెట్స్ అయితే ఈరోజు మీకు చూపించబోతున్నా. మరి ఆ గ్యాజెట్స్ ఏంటనేది మనం వీడియోలో కంప్లీట్గా చూసేద్దాం. మరి ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోకి నేను ఇస్తున్న టార్గెట్ అయితే 200 లైక్స్. ఆ లైక్ టార్గెట్ని మీరు చాలా ఈజీగా రీచ్ అవుతారని నేను అనుకుంటున్నాను. మరి మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మీరు రిమోట్ బైక్స్ అయితే చాలానే చూసుంటారు. ఆ రిమోట్ బైక్స్ కేవలం నేల మీదనైతే మీరు యూజ్ చేసుకునేలా ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చూపించబోయే బైక్ అయితే మీకు గాల్లో ఎగురుతుంది. సో అది ఆ నేల మీద వెళ్ళడమే కాకుండా గాల్లో ఎగిరే విధంగా ఈ బైక్ని అయితే డిజైన్ చేశారు. సో ఈ బైక్ చాలా స్పెషల్గా ఉంటుంది. సో నేల మీదే కాకుండా గాల్లో వెళ్ళే విధంగా ఒక ఫ్యాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఫ్యాన్స్ హెల్ప్తో ఇది గాల్లో కూడా ఎగురుతుంది. సో మీరు ఓవరాల్గా ఈ బైక్ని అయితే రిమోట్తో కంట్రోల్ చేసుకోవచ్చు. రిమోట్తో కంట్రోల్ చేసినప్పుడు మీకు ఎలా కావాలితే అలా డిఫరెంట్ స్టంట్స్ అయితే ఈ బైక్తో చేయించవచ్చు. సో పిల్లలు చాలా మస్తు ఎంజాయ్ చేయాలంటే ఇది ఒక మంచి రిమోట్ బైక్ అని చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి బైక్ మీరు ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఈ బైక్ కింద మీకు ఎల్ఈడి లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది బాటంలో. ఆ ఎల్ఈడి లైట్స్ ద్వారా ఇంకా స్పెషల్ లుక్గా అయితే కనిపిస్తుంది. మరి ఈ ప్రోడక్ట్ మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మీరు చెక్ చేసుకోవచ్చు. యాంకీ ఓవర్ డ్రైవ్ కార్స్. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు వరకు కార్ రేస్ అనేది కేవలం మొబైల్లోనో లేదా పీసీలోనో ఆడుంటారు. కానీ ఇప్పుడు కార్ రేస్ మీరు రియల్ లైఫ్లో కూడా ఆడవచ్చు. అదే యాంకీ ఓవర్ డ్రైవ్ కార్స్తో. సో ఇది ఒక కిట్లా ఉంటుంది. ఈ కిట్లో మీకు ట్రాక్స్తో పాటు కార్స్ కూడా వస్తాయి. సో ఆ కార్స్తో మీరు సరదాగా ట్రాక్ అరేంజ్ చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్తో కార్ రేస్ అనేది పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ పార్టిసిపేట్ చేయడం కూడా ఆ కార్స్ని మీరు మీ మొబైల్తోనే కంట్రోల్ చేయొచ్చు. సో మీకు చాలా స్పెషల్గా ఉంటుంది గేమ్ అయితే. మంచి ఎంజాయ్ చేస్తూ అయితే ఆడుకోవచ్చు ఈ గేమ్ అయితే. అండ్ కార్స్ మనకి అపోనెంట్ కార్ని ఎనిమీస్ని డిస్ట్రాయ్ చేసే విధంగా పవర్స్ కూడా మనకి లభిస్తాయి. చాలా బాగుంటుంది గేమ్ వన్స్ మీరు ఎంటర్ అయిన తర్వాత. సో చాలా స్పెషల్గా అండ్ లైటింగ్ ఎఫెక్ట్స్తో చాలా క్రియేటివ్గా ఉంటుంది. మరి మీరు కూడా సరదాగా ఒక క్రియేటివ్గా ఆడుకోవాలనుకుంటే ఈ యాంకీ ఓవర్ డ్రైవ్ కార్స్ని అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫ్రెండ్స్, మనందరం చిన్నప్పుడు క్యాచ్ అండ్ క్యాచ్ గేమ్స్ అయితే ఆడే ఉంటాం. సో మరి సమయం కొద్దీ దాన్ని అప్గ్రేడ్ చేయాలంటే మీరు ఈ డ్రోన్ బాల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ బాల్లో ఒక డ్రోన్ అయితే ఉంటుంది. ఆ డ్రోన్ ద్వారా మీరు ఈజీగా క్యాచ్ అండ్ క్యాచ్ గేమ్ అయితే అప్డేట్ చేసినట్టు ఆడుకోవచ్చు. సో చాలా బాగుంటుంది ఈ ప్రోడక్ట్. సో ఆ డ్రోన్ కూడా చాలా స్లోగా వెళ్తుంది. మీరు గాల్లోనే డిఫరెంట్గా ప్లే చేసుకోవచ్చు. చాలా కలర్స్లో అయితే అవైలబుల్లో ఉంటుంది. సో పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ ప్రోడక్ట్. మరి ఇటువంటి డ్రోన్ మీకు కూడా కావాలనుకుంటే, ఇటువంటి బాల్ మీకు కూడా కావాలనుకుంటే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ బాల్కి ఒక స్టిక్ కూడా ఉంటుంది. ఆ స్టిక్ ద్వారా మీరు దీన్ని ఇంకా సరదాగా మేనేజ్ చేయొచ్చు కూడా. సో మీరు ఓవరాల్గా చూసుకుంటే ఇది ఒక మంచి ప్లేయింగ్ టాయ్ అని చెప్పుకోవచ్చు. ఈ టాయ్ మీకు కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎక్కువగా పిల్లలు రిమోట్ కార్స్తో ఆడుతూ ఉంటారు. కానీ రిమోట్ కార్స్తో ఆడినప్పుడు ఆ రిమోట్ కార్స్ ఒక్కొక్కసారి మన ఇంట్లో ఉన్న వస్తువుల్ని చిన్న చిన్న వస్తువుని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. మరి అటువంటి ఇబ్బంది లేకుండా మీ ఇంట్లో ఉన్న పిల్లలు సరదాగా రిమోట్ కార్తో ఆడుకోవాలనుకుంటే మీరు ఈ కార్ అయితే వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ కార్ స్పెషల్గా తయారు చేయడం జరిగింది. వీల్స్ ఫోమ్లో ఉంటాయి. సో ఫోమ్ ద్వారా వీల్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. సో వీల్స్ చాలా పెద్దగా ఉంటాయి, కార్ అయితే చాలా చిన్నదిగా ఉంటుంది. అండ్ ఆ వీల్స్ ఎక్కడ తగిలినా కానీ ఎటువంటి డ్యామేజ్ అవ్వదు. ఎందుకంటే చాలా స్పాంజీ టైప్లో ఆ వీల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దాని ద్వారా మీకు ఏ గ్లాస్ ఐటమ్కి తగిలినా కానీ ఆ కారు ఎటువంటి డ్యామేజ్ అవ్వదు. అంతేకాకుండా ఏ వస్తువు కూడా డ్యామేజ్ అవ్వకుండా మీ ఇంట్లో సేఫ్గా ఆడుకోవడానికి ఇది చాలా కన్వీనియంట్గా ఉండే కారు. ఈ స్టంట్ కార్ మీకు కూడా కావాలనుకుంటే అండ్ మీరు కూడా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లిగో నింటెండో ఎంటర్టైన్మెంట్ సిస్టమ్. ఫ్రెండ్స్, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, చిన్నప్పుడు మ్యారియో గేమ్ చాలా ఎక్కువగా మనం టైం స్పెండ్ చేసి ఆడుకునే ఉండేవాళ్ళం. సో మరి అటువంటి మ్యారియో గేమ్ని ఈ రియల్ లైఫ్లో మనం ఎన్నో స్పెషల్ అప్గ్రేడ్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు ఆడాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మరి అదే మ్యారియో గేమ్ మళ్ళీ మనకు ఆడుకునే అవకాశం వస్తే మీరు ఎలా ఉంటుంది?
సో మీరు ఆడుకోవాలనుకుంటే ఆ లియో నింటాన్జో ఎంటర్టైన్మెంట్ సిస్టమ్తో మీకు అది పాసిబుల్ అవుతుంది. సో ఎలా అంటే యాక్చువల్గా లియో బ్లాక్స్తో ఉంటుంది. ఆ బ్లాక్స్తో మీకు ఒక టీవీని కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఒక టీవీ ఉంటుంది, దాంట్లో మీరు ఈ గేమ్ అయితే ఆడుకోవచ్చు. ఆ టీవీ పక్కన ఒక బ్లాక్లా ఉంటుంది, దాన్ని రొటేట్ చేస్తూ ఉంటే మీకు మ్యారియో అనేది రన్ అవుతూ ఉంటాడు. సో దాంతో మీకు ఈజీగా గేమ్ అయితే మీరు సరదాగా ఆడుకోవచ్చు. మీ ఓల్డెన్ డేస్ని గుర్తు చేసుకున్నట్టు మీరు ఆడుకోవచ్చు. సో మీరు ఒక గేమింగ్ ఫ్యాన్ అయితే, గేమర్ అయితే మీరు సరదాగా ఒక కలెక్షన్లా కూడా దీన్ని అరేంజ్ చేసుకోవచ్చు. మరి మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇచ్చాను, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. టెరాసెట్ లిజర్డ్ ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ చాలా యూనిక్గా ఉంటుంది, చూడడానికి కూడా చాలా స్పెషల్గా అనిపిస్తుంది. సో యాక్చువల్గా ఇది ఒక వెహికల్ అని చెప్పుకోవచ్చు. దీని రిమోట్ ద్వారా మనం అయితే కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇది ఒక చూడడానికి ఒక లిజర్డ్ టైప్లో ఉంటుంది. అండ్ మీకు ట్రాన్స్ఫార్మ్ కూడా అవుతుంది, ఎలా కావాలితే అలా. అంటే మీరు ఒక వీల్ టైప్లో కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని దీంతో ఆడుకోవచ్చు. డిఫరెంట్ వేస్లో ఈ ప్రోడక్ట్తో మీరు సరదాగా ఆడుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో మీరు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు దీంతో చాలా సరదాగా ఆడుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ ప్రోడక్ట్ అయితే. అండ్ చూడడానికి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మీకు చాలా స్పెషల్గా ఉంటుంది. సో డిఫరెంట్ కలర్స్లో అయితే ఈ ప్రోడక్ట్ అవైలబుల్లో ఉంటుంది. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. పెట్ క్యూబ్ కెమెరా ఫ్రెండ్స్, ఈ కెమెరా మనకి సెక్యూరిటీ కెమెరా అనుకోకండి, కేవలం పెట్స్ కోసం అయితే డిజైన్ చేయడం జరిగింది. సో మరి ఈ కెమెరా మనకి ఎలా ఉపయోగపడుతుందంటే, మనం ఇంట్లో లేనప్పుడు మన పెట్స్ని ఇంట్లో వదిలేసి వెళ్ళినప్పుడు మన పెట్స్ని చూసుకోవడానికి ఖచ్చితంగా ఒకరైతే ఉండాలి. మరి ఎవ్వరూ లేని టైంలో మరి ఇటువంటి కెమెరా అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే పెట్స్ ఎప్పటికీ పెట్సే, అంటే అవి మనం ఉన్నా లేకపోయినా అవి అల్లరి చేస్తూ ఉంటాయి, లేకపోతే ఇంకా ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటాయి. మరి ఆ అల్లరిని మనం కంట్రోల్ చేయాలంటే ఈ కెమెరాని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ కెమెరాలో స్పెషల్గా మోషన్ అండ్ సౌండ్ డిటెక్షన్ అయితే ఉంటుంది. సో దాంతో మీకు ఈజీగా మీ పెట్ ఏ టైంలో ఏం చేస్తుంది అనేది క్లియర్గా మీకు తెలుస్తుంది. సో దాంతో మీరు అక్కడ నుంచే మీ పెట్కి వార్నింగ్ ఇవ్వచ్చు. సో దాంతో మీ పెట్ అనేది కొంచెం అల్లరి ఎక్కువగా చేయకుండా కంట్రోల్ చేయొచ్చు. మరి ఈ ప్రోడక్ట్ చాలా బాగుంటుంది, పెట్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే ఎక్కడ ఉంటుందో లింక్ తెలుసు కదా, సో అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారుగా ఈరోజు వీడియోలో ఇంతవరకు మాత్రమే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకోసం మంచి లేటెస్ట్ టెక్నాలజీ గ్యాజెట్స్ అయితే తీసుకొస్తాను. సో ఈ గ్యాజెట్స్లో మీకు ఏ గ్యాజెట్ బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీరు ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే మీరు ఈ ఛానల్ని ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.